క్రాంతి వాళ్ళ ఇంటికి అయితే ఆఫీసర్స్ వస్తారు. ఇక వాళ్ళు రాగానే అక్కడ ఉన్న ఆఫీసర్ని చూసి ఏంటి కూర్చోండి, కాఫీ తాగాలా, టీ తాగుతారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళు ఇలా అంటూ ఉంటారు, మేము కాఫీలు టీలు తాగి కూర్చోడానికి రాలేదు, కాంట్రాక్ట్ని వాపస్ తీసుకోవడానికి వచ్చామని చెప్పి అంటూ ఉంటారు. అది వినగానే అక్కడ ఉన్న క్రాంతి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక విరాట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న చంద్రకళ అయితే మీరు ఎందుకు వాపస్ తీసుకోవాలనుకుంటున్నారు, రీజన్ లేకుండా అలా తీసుకోవడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి చంద్రకళ గట్టిగా అడుగుతుంది. దాంతో అక్కడ ఉన్న ఆ కాంట్రాక్టర్ ఇలా అంటూ ఉంటాడు, మేము అన్ని సాక్ష్యాలు తీసుకుని వచ్చాము, ఇదిగోండి ఇవి కాపీ చేసి అచ్చంగా వేసిన డ్రాయింగ్, ఇది మాకు ఇది అవసరం లేదు, మాకు వెంటనే వాపస్ తీసుకోవడానికి వచ్చాము, ఇదిగోండి మీ కాగితాలు, మాకేం అవసరం లేదు, 2 రోజుల్లోగా మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి, లేదంటే లీగల్గా నోటీస్ పంపించాల్సి వస్తుంది అని చెప్పి అతను అంటాడు. అది వినగానే విరాట్, క్రాంతి, చంద్రకళ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అతను మాత్రం మీరు 2 రోజుల్లోగా రియాక్ట్ అవ్వకపోతే మేము లీగల్గా నోటీస్ పంపిస్తాం, ఇక తర్వాత మీ ఇష్టం అని చెప్పి తేల్చి చెప్పేస్తాడు. అది వినగానే అక్కడ ఉన్న విరాట్, చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అతను ఆ మాట చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాక శాలిని చంద్రకళతో ఇలా అంటూ ఉంటుంది, ఏంటి చంద్ర, నువ్వు అనుకున్నదే జరిగింది కదా, ఇలా జరగాలని నువ్వు ఎప్పుడూ అనుకున్నావు కదా, నువ్వే కదా వాళ్ళకి ఇదంతా కాపీ అని వాళ్ళకి తెలిసేలా చేసావు, అందుకే వాళ్ళు తీసుకోవడానికి ఇలా వచ్చారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న శ్యామల, విరాట్, జగదీశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అయ్యో ఏం మాట్లాడుతున్నావు శాలిని, ఇదంతా నేనెలా చేస్తాను అని చెప్పి అంటుంది. చేసిందంతా చేసి ఇప్పుడు ఏం తెలియని నంగనచ్చలా మాట్లాడకమ్మా అంటూ శృతి వాళ్ళ అమ్మ కూడా చంద్రకళని అంటూ ఉంటుంది. అది వినగానే చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఎందుకు వీళ్ళు నన్ను ఇలా అంటున్నారని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక విరాట్ మాత్రం వాళ్ళు అంటున్నది నిజమే ఏమో అని చెప్పి చంద్రకళ మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక క్రాంతికి అలా జరగడానికి కారణం చంద్రకళ అని విరాట్, జగదీశ్వరి ఖచ్చితంగా నమ్ముతారు. దాంతో అక్కడ ఉన్న శాలిని వాళ్ళు సంతోషిస్తారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.